ఆ, వాక్య ధ్యాన నిమిత్తమై కొన్ని మాటలు మనం చదువుకుందామండి. గత ఒక 4 రోజుల నుంచి నాకు కొంత అనారోగ్యం ఉంది, అనగా జలుబు చేసి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. అయినప్పటికీ ప్రభు గత రాత్రి కొంత నెమ్మదిచ్చాడు. పరిశుద్ధుల ప్రార్థనల వల్ల ఈ దినము మరి ఈ స్థలంలోనూ, ఇది జరిగిన తర్వాత మరొక స్థలంలోనూ నేను మాట్లాడవలసి ఉంది. మరొక స్థలంలో మాట్లాడాల్సి ఉంది, కానీ ఈ సమయం ఇక్కడ కేటాయించబడింది కనుక అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అయినప్పటికీ ప్రభు తన మహాకృపను బట్టి మీ మధ్యన నన్ను ఉంచినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక మాట చదువుదామండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 10వ వచనం నుంచి 15వ వచనం వరకు నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఈ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతటి వారం ప్రభువా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి? ఎంత స్తుతించినా, ఎంత కొనియాడినా ప్రభువా, ఆ రుణము తీరకట్లుండవలసిందే. తండ్రి, మీ పాదాల దగ్గర సాగిలపడి నీకు నమస్కారం చెల్లిస్తున్నాము. తండ్రి, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడని, ఆయనకు నమస్కారం చేయమని కీర్తనాకారుడు చెప్తున్నాడు. కానీ ప్రభువా, ఆ రాణి అంత అందమైన స్త్రీ మేము కాదు ప్రభువా. మాలో మంచితనం లేకుండా ప్రభువా, మా తండ్రి వ్యసనాలకు లోనై దిగజారిపోయి జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీ చెయ్యి ప్రభువా మా తండ్రి మమ్మల్ని పట్టుకొని మీ ప్రియకుమారిని వదిలిపెట్టిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ప్రేమలో నాయనా ఎంత స్వచ్ఛత ఉందో, ఎంత యథార్థత ఉందో మేము గమనించి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో చదవబడిన మాటలు మీరు మాట్లాడితే క్షేమం ఉంది కనుక మీ దాసుని ప్రభువా, నిష్ప్రయోజకుడిని నన్ను నేను తగ్గించుకుంటున్నాను. జ్ఞానము దయచేయమని, నిన్ను ఆనుకుంటూ నీవే సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామమును అప్పగించుకొని స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ, అందరు బాగున్నారా? చాలా కాలమైంది మిమ్మల్ని చూచి, కానీ నా ప్రార్థనలో ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మా వ్యక్తిగత ప్రార్థనలోను, కుటుంబ ప్రార్థనలోను, అదే సమయంలో ఆయా స్థలాల్లో సంఘ ప్రార్థనలోను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నటువంటి సంఘము, అది దేవుని సంఘము అనేక స్థలాలలో ప్రకాశింపవలెను గనుక ఈ స్థలము నుండి ప్రకాశము లేదా వెలుగు అనేక స్థలాలకు అందజేయాలని ప్రార్థన చేస్తున్నాం.
అలాగనే అనేకులు చేరి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. యవనస్తులు ఎక్కువగా ఉన్నారు. యవన బిడ్డలు కూడా ఎక్కువగా మంది ఉన్నారు. అందును బట్టి చాలా మరి సంతోషంగా ఉంది. ఉదయకాలన మీ మధ్యన దైవజనులు చాలా చక్కగా మిమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చారు. అనగా చాలా చక్కని వర్తమానాలతో దైవ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి సంగతిని కుడికి కానీ ఎడమకు కానీ తగ్గకుండా తప్పిపోకుండా దాన్ని విభజించి చాలా చక్కగా మీతో బోధిస్తూ ఉండగా నేర్చుకుంటూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. కానీ ఉదయకాలంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభువు ప్రార్థన చేస్తూ మనం చదువుకున్న భాగంలో ఒక మాట చూడండి. 14వ వచనంలో జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అన్నాడు. ఎందుకంటే కాలము సమీపమై ఉంది అని ముందే రాశాడు. కాలము సమీపమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉందని ప్రభువు ఆయన సువార్తను ప్రారంభించాడు. లోకంలో మానవుడు రక్షింపబడి దేవుని కృపను పొందుకోవడం కోసము సిలువను గురించిన వార్తను మనుషుల మధ్య వివరించాడు ఆయన. అర్థమవుతుందా? సిలువను గురించిన వార్త అనేకులకు అది వెర్రితనంగా ఉంది, కానీ రక్షించబడేటువంటి ప్రియులకు అది దేవుని శక్తిగా మారింది. మనలో చాలామంది సిలువను గురించిన వార్తను విని, అయ్యో నన్ను ఎరగనటువంటి ప్రభు, నేను ఎరగనటువంటి ప్రభు నన్ను ప్రేమించాడు, నా కోసమై ప్రాణం పెట్టాడు, నా కోసమై కల్వరిగిరిలో సిలువ పైన బలయ్యాడు అని హృదయమందు పొడవబడిన వారమై ప్రభు వైపు తిరిగి, ప్రభువా మారు మనసు విషయమై నేనేం చేయాలని మనం అడిగినప్పుడు ప్రభు మనకు దారి చూపించాడు. నీతి నిమిత్తమై ప్రతివాడు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి, సంఘ సహవాసముకై సంఘములో నీతి జరిగించుట కొరకై సంఘముగా చేరండి అని చెప్పి సంఘములో మనల్ని చేర్చాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో 2:42 చెప్పబడినట్టుగా వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు వారికి ఏక మనసు వచ్చింది, వారికి సంతోషం వచ్చింది, వారి హృదయాల్లో నిష్కపటమైనటువంటి హృదయాలు వారికి కలిగాయి. కాబట్టి సంఘములో ప్రతి కూడిక అవసరమే. ఎందుకంటే ఏక మనస్సు రావాలన్నా, గొప్ప ఆనందము సంతోషము కలగాలన్నా, నిష్కపటమైన హృదయం కలగాలన్నా సంఘ కూడికల్లో దేవుని మాటలు వినడం అది చాలా మరి ప్రయోజనకరం. అదే కాలంలో నా యొక్క అంశం ఏంటంటే, ఆ గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు అన్నారు. గుమ్మముల గుండా పట్టణంలోకి ప్రవేశించాలి. ఆ పట్టణంలోకి, ఆ పట్టణం ఏది? అది పరిశుద్ధమైన పట్టణం. అది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు కడుతున్నటువంటి పట్టణం. ఆ పట్టణము మణి మాణిక్యాలతోనూ అనేకమైనటువంటి రత్నరాసుల చేత అది కట్టబడుతూ ఉందని, అది చౌకముగా ఉందని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అదే పరలోక రాజ్యం, అది పరలోక రాజ్యం. ఉదయకాలమున ఆ పట్టణంలోకి మనం ప్రవేశిస్తామా? ఒక క్వశ్చన్. ఎందుకో తెలుసా? ఆ కాలమందు వారికి బుద్ధి కలుగునట్టుగా కదా దృష్టాంతములుగా రాయబడి మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు రాయించాడు. వారికి దృష్టాంతములుగా రాశాడు. దృష్టాంతములు జరిగాయి, కొన్ని సంఘటనలు జరిగాయి. ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ప్రేమించాడు. తన స్వకీయ సంపాద్యముగా, తన జ్యేష్ఠ కుమారునిగా, వారు నా సొత్తుగా అని వారిని విడిపించి ఐగుప్తు దేశం నుండి నడిపించి అరణ్యములో వారికి మరి
ఏ బాధ లేకుండా, వారి కాలు వాయకుండా, వారి వస్త్రాలు నమిలిపోకుండా లేదా చినిగిపోకుండా, పగలు ఎండ తగలకుండా మరి మేఘస్తంభం, రాత్రి వెలుగునిచ్చుటకు అగ్నిస్తంభం, వారు నీరు తాగునట్టుగా బండలో నుంచి నీరిచ్చాడు, ఆహారం తిన్నట్టుగా ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఇలాగ నడిపిస్తే పిల్లల గమనించండి, వారు చివరికి వచ్చేసరికి యోర్దాను నది దాటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో పాతవారు ఎంతమంది ప్రవేశించారు? ఎంతమంది? పాతవాళ్ళు. కొత్త జనరేషన్స్ వచ్చారులేండి, తమ పిల్లల తర్వాత వాళ్ళు వచ్చారు. కానీ ఆ అరణ్యంలో ఆ విశ్రాంతిలోకి ప్రవేశించకుండా, ఆ పరిశుద్ధ భూమిలోకి ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించకుండా, వారు కాలు మోపకుండా వారు రాలిపోయిరి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. మన పరిస్థితి ఏంటి? వారు దేవుణ్ణి ప్రత్యక్షంగా ఆ మేఘంలో ఆయన తేజస్సు చూశారు. వారు నడిపించేటప్పుడు ఆ ప్రభు తమ వెంట వస్తూ ఉండగా చూచారు. ఆయన ఆశ్చర్యకార్యములు చూచారు. సముద్రమును పాయలు చేసినప్పుడు, ఆ ప్రభు మన్నాను కురిపించినప్పుడు, ఆ ప్రభు వారికి నీళ్ళని ఇచ్చినప్పుడు వారు ప్రత్యక్షంగా ఆ ప్రభును చూచారు, అనుభవించారు, అనుభవపూర్వకంగా ఎరిగారు. కానీ ఎందుకు వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకపోయారు? కాదేశు బర్నియా నుండి పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశంలోనికి 11 రోజులంత ప్రయాణం. కానీ 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు, అరణ్యంలో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కారణం ఏంటి? అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అని కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం. అమ్మ, అర్థమవుతుందా? లేఖనాలు నేను తిప్పట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. 10వ అధ్యాయం తిప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మనకి దృష్టాంతములుగా ఉన్నాయి. వారు ఆశించకుండానట్లు మనము కూడా ఈ చెడ్డవాటిని ఆశించకుండానట్లు అన్నాడు. చెడ్డవాటిని అన్నాడు. లోకమే చెడ్డదైపోయింది దేవుని దృష్టిలో. లోకంలో ఉన్నదంతయు, నరుల హృదయంలోని విషయమంతా కూడా చెడ్డదే. ఎక్కడ మంచి ఉంది, ఎక్కడ మేలుంది, ఎక్కడ జీవం ఉంది అని ఆలోచన చేస్తే ఉదయకాలంలో దేవుని సన్నిధి మనకు మేలు కలిగేటువంటి దేవుని సన్నిధి మనకు మేలు కలగజేస్తుంది. అందుకే ఉదయకాలంలో వారి వస్త్రములు ఉతుక్కున్నారు, వారు ప్రయాణం అవుతున్నారు, కానీ అందులో ప్రవేశించకుండా ఉన్నారు. మనమైతే జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 11వ వచనంలో అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. ఇది ఎవరిని గురించి రాశాడు? ఎవరు రాస్తున్నారు ఈ మాట? ఎవరు రాస్తున్నారు? 22వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము నొసళ్ళ యందుండును. చాలు, వారి నొసళ్ళ యందుంది ఆయన నామం. వారు దాసులు, వారు సేవించుచు సేవకులు, ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఇలాంటి వారే పిల్లలు. అర్థమవుతుందా? ప్రార్థనకు పోతున్నారు, వాక్యం చదువుతున్నారు, చందా ఇస్తున్నారు, అందరికీ పైకి బాగా కనపడుతున్నారు. కానీ లోపల ఉన్న ఆ సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రం తెలుసు. నాకు తెలీదు, మీకు తెలీదు. మన సంగతి అంతా తెలిసిన వాడు ఒక ఆయన ఉన్నాడు.
అందుకే ఆయన మాట్లాడుతున్నాడు ఏమని, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. ఎంతవరకు అన్యాయం చేస్తావు? దేవుడు చూడకుండా ఉన్నాడా? త్రాసులో అన్యాయం ఉంది, త్రాసులో అన్యాయం చేస్తా, నేను న్యాయం చేస్తాను అనుకుంటున్నారు చాలామంది. వ్యాపారం చేస్తా, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. అమ్మ, అర్థమవుతుందా? అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము. మందిరములో పరిశుద్ధుడు, మందిరములో పవిత్రుడు, దాటితే అపవిత్రుడు. అపవిత్రమైన చేష్టలు, అపవిత్రమైన కోరికలు, అపవిత్రమైన భాష, అపవిత్రమైన నానుడి, అపవిత్రమైనటువంటి పెదవులు. ప్రియులారా, మానవుని నైజముల గురించి ఏం చెప్తాం? మానవుని వైభవం గురించి అయితే చెప్పగలం, కానీ వారి నైజం గురించి ఏం చెప్పగలం? తప్పిపోయి పడిపోయినవాడు, జారిపోయినవాడు, సాతాను సంబంధి, సాతానుతో జతకట్టినవాడు, అపవాది పిల్లలుగా బతికేటువంటి వాడు ఎలాంటివాడు? చేపలాగా జారిపోతాడండి. చేప ఎట్ట పట్టుకుంటే జారిపోద్దో అలా జారిపోతున్నారు క్రైస్తవులు ఈ దినాన. అందరికీ దేవుని మాటలు వచ్చేసాయి, అందరికీ దేవుని మాటలు తెలుసు. ఏ మాట చెప్పినా దానికి వాక్యంతోనే సమాధానం చెప్తారు. అందరికీ తెలుసు ఎలాగున మాట్లాడాలో, ఎలాగున కౌంటర్ వెయ్యాలో, ఎలాగున ఎన్కౌంటర్ చేయాలో, ఎలాగున ఆయన్ని మాట్లాడాలో, ఈ సంగతులన్నీ కూడా అందరికీ తెలుసు. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండని. అమ్మ, అర్థమవుతుందా? దేవుడు చూస్తూ ఉన్నాడు, అన్యాయం చేసేవాడిని చూస్తున్నాడు, అపవిత్రుడిగా బ్రతికేవాడిని చూస్తున్నాడు. దేవుని ఎదుట ఒక మాట, బయట ఒక మాట మాట్లాడేటువంటి వాడు అపవిత్రుడు, అపవిత్రుడిగా ఉండనిమ్మని మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే, నీతిమంతుడిని కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్కరిని వదిలిపెట్టలేదు. నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనిమ్ము కదా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వవేయుదురు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. నీతిమంతుడు, పిల్లరా గమనించండి, నీతిమంతుడు భిక్షమెత్తడు. నీతిమంతుడు, పిల్లరా గమనించండి, నీతి కోసమై ఆకలు దప్పులు గలవారు. నీతిమంతుడు ఎట్లా ఉంటాడు? నీతిమంతుడు అందరి దృష్టిలో వాడు తక్కువవాడుగా కనపడుతూ ఉంటాడు. వాడిని తృణీకరిస్తూ ఉంటారు కదా. లాజరు జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు, లాజరు దూతల చేత కొనిపోబడ్డాడంటే దాని అర్థం ఏంటి? లాజరు ప్రతి దినము దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, గణపరుస్తూ ఉన్నాడు. చిన్న రొట్టె ముక్క బల్ల యొద్ద నుంచి కింద పడినటువంటి రొట్టె ముక్కతో సంతృప్తి పడుతున్నాడు. ఈ దినాన సంతృప్తి లేని జీవితాలు మనకి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము, కానీ సంతుష్టి లేని బతుకు ఎంత ఉన్నా ఇంకా ఏదో లేదు, అది లేదు, ఇది లేదు, నా జీవితంలో ఇది లేదు, దేవుడు నాకు ఇవ్వలేదు, మా పిల్లకి ఇవి ఇవ్వలేదు, వాడు ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు. ఇవే జీవితాలు. మన జీవితం అంతా కూడా సనుగులతో, గొనుగులతో మన జీవితం అంతా నడిపిస్తూ ఉండగా, ప్రియులారా గమనించండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే. ఎవడు పరిశుద్ధుడు అమ్మా? ఎవడు పరిశుద్ధుడు? పరిశుద్ధులు ఎవరు? నీతిమంతులు ఎవరు? అపవిత్రుడు ఎవరు? అదిగో అన్యాయం చేసేవాడు ఎవడో అప్పటికే అర్థమైపోతుంది, మన హృదయాలకు అర్థమవుతూ ఉంటుంది. అలాగ ఉన్నప్పుడు ఇదిగో త్వరగా నేను వస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు కానీ నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఆ పట్టణంలో ప్రవేశించగలవా? ఆయన వస్తున్నాడు కానీ సంఘముల మధ్య సంచరించేటువంటి దేవుడు చూస్తూ ఉండగా ఆయనకు మరొక సంగతి కనపడుతుంది. అందరూ ఆరాధన చేస్తున్నారు, అందరూ పరిశుద్ధులుగానే కనపడుతున్నారు, అందరూ నీతిమంతులుగానే కనపడుతున్నారు, కానీ పరలోకానికి ఎక్కేటువంటి వాడు ఎవడో ఒక్కడు కనపడలేదు. పరలోకానికి వెళ్ళేటువంటి వాడు ఒక్కడు కనపడలేదు. అందరూ మరి ఒక్క బండలో నీరు తాగలేదా? ఒకే ఆహారం తినలేదా? ఒకే మాట కింద వారు నడవలేదా? ప్రియులారా గమనించండి,
వారిలో కూడా దేవునికి ఇష్టం కాని వారు చాలామంది ఉన్నారని దాని అర్థం. పరిశుద్ధులని పేరు పెట్టుకొని పరిశుద్ధంగా బ్రతుకుతున్నామని చీకటిలో బతికేటువంటి వారు చాలామంది లేకపోలేదు. నీ చీకటి బ్రతుకు దేవునికి తెలుసు. ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో దీని కంటిన్యూషన్గా ఒక మాట చూద్దాం. చూడండి, 13వ అధ్యాయం 10వ వచనం చదువయ్యా. ఏముందంట? మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కరేబరములు శిబిరము వెలుపట దహించబడును. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వాఫలములు అర్పించుదుము. ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మనకొక బలిపీఠం ఉంది అంటేనే ప్రత్యక్ష గుడారం గుర్తుకొస్తుంది. ప్రత్యక్ష గుడారంలో ఇక్కడ కూడా ఉంది ద్వారము లేదా ఆ గేటు. వెంటనే లోపలికి ప్రవేశించగానే కనపడేటువంటి మొదటి వస్తువు లేదా దేవుని యొక్క సృష్టిలో సృష్టించబడినటువంటి ఒక వస్తువు ఏంటంటే బలిపీఠం. ఈ బలిపీఠం గురించిన ఆలోచన ఎందుకు నేను తీసుకొస్తున్నానంటే, ఒక మాట చూడండి. నిర్గమాకాండము 20వ నిర్గమాకాండానికి రండి. 27వ అధ్యాయం 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాలు చదువయ్యా. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలా దానికి కొమ్ములు చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిదెత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. చాలండి. మందిరంలో ఆవరణంలో కనపడేటువంటి ఆ బలిపీఠము దేంతో చేయాలో ఇక్కడ చెప్పబడింది. తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్ర అది మానవునికి సాదృశ్యంగా ఉంది. మానవ శరీర ఆకారానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు తన పాప శరీర ఆకారంతో తన సొంత కుమారుని పంపానని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు చెప్తూ ఉన్నాడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపించాడు. ఈ పాప శరీర ఆకారానికి లేదా అదిగో అపవిత్రమైన జీవితానికి, మానవ జీవితానికి సాదృశ్యం ఏంటంటే తుమ్మకర్ర. ముళ్ళగా ఉంటాయి. ఆ కర్ర దేనికి పనికిరాదు. ఇప్పుడు అంటే వాడుతున్నారులేండి, టేక్ అని చెప్పి మోసం చేస్తున్నారు. కానీ కంట్రీ టేక్ అని, బలాషా టేక్ అని రంగు వేసి మనకి ఇస్తున్నారు. కానీ అసలు తుమ్మకర్ర ఎవరు కూడా తెచ్చుకునేవారు కాదు ఒకప్పుడు. అలాంటి తుమ్మకర్రతో ఆయన బలిపీఠం చేయమన్నాడు. బలిపీఠం చేసి దానిని చచ్చౌకంగా చేయమన్నాడు. దాన్ని పొదిగించమన్నాడు. దేంతో పొదిగించమన్నాడు? ఇత్తడితో పొదిగించమన్నాడు. అదే మందస్సం అయితే చెక్కేమో తుమ్మకర్రే, కానీ బంగారంతో పొదిగించమన్నాడు. బంగారంతో పొదిగించమన్నాడు. అంత మాత్రమే కాదు, మరొక వస్తువు కూడా ఉంది. మరొక వస్తువు ఏంటంటే ధూప వేదిక అంటారు దాన్ని. 30వ అధ్యాయంలో ఉంది ధూప వేదిక. ధూప వేదిక చూసి తీయండి ఒకసారి. మరియు ధూపం వేయుటకు
వేదిక చేయాలి, అట్లాగే చేస్తావు కానీ మూడో వచనంలో మేలిమి బంగారంతో పొదిగించమన్నారు. మందస్సము బంగారంతో పొదిగించమన్నారు, ధూపవేదిక బంగారంతో పొదిగించమన్నారు, కానీ బలిపీఠం మాత్రము ఇత్తడితో పొదిగించమన్నారు. బలిపీఠాన్ని ఎందుకు ఇత్తడితో చేయమన్నారంటే అగ్ని దానిని పరీక్షించినప్పుడు లేదా దాని మీద బలులు అర్పించేటప్పుడు అగ్నిని దాని మీద దహింపజేస్తారు. ఆ అగ్నికి తట్టుకునేటట్టుగా కరిగిపోకుండా ఇత్తడి అది నిలబడుతుంది కాబట్టి ఇత్తడితో చేయమన్నారు. ప్రభు మందస్సములో దైవత్వం కలిగినటువంటి వాడుగా దేవుని కుమారుడిగా కనపడతాడు. ఇక్కడైతే ఈయన మనుష్య కుమారుడిగా కనపడుతున్నాడు బలిపీఠం దగ్గర. ఎందుకంటే ఆయన పరీక్షించబడినవాడు, దేవుని చేత పరీక్షించబడినవాడు. ఈ 3 స్థలాల్లో ప్రియులారా గమనించండి. ధూప వేదిక అయితే ఆయన మానవుని యొక్క ప్రార్థనలు అంగీకరించేవాడు కాబట్టి ఆ ధూప నైవేద్యములను ఆయన అంగీకరిస్తాడు కాబట్టి దైవత్వమునకు సమానంగా ఉండాలని ధూపవేదికను కూడా బంగారంతో పొదిగించారు. కానీ అక్కడ జరిగిన సంగతి ఏంటో ఒకసారి చూడండి. 25వ అధ్యాయం 21వ వచనం. నేను నీకిచ్చు శాసనములను ఆ మందస్సములో ఉంచవలెను, అక్కడ నేను ఎక్కడ మందస్సములో లేదా మందస్సము దగ్గర ఆయన కలుసుకుంటాడంట. మందస్సం ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో మందస్సము లోపల 3 వస్తువులు ఉంటాయి. అవి రాతి పలకలు, దేవుని ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, మన్నా కలిగినటువంటి పాత్ర, చిగురించిన అహరోను కర్రలు, ఇవి మాత్రమే ఉంటాయి అందులో. దానిపైన కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం పైన కెరూబులు రెక్కలు విప్పి వారు ఎదురుగా ముఖములు కలిగి ఉంటారు. వారి మధ్యలో నుంచి దేవుడు మాట్లాడతాడు. అక్కడే మనల్ని కలుసుకుంటానన్నాడు. అక్కడికి వెళ్ళి మనం కలుసుకోగలమా? ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళడానికి లేదు అక్కడికి. ఒక్క ప్రధాన యాజకుడికి సంవత్సరానికి ఒక్కసారే. అర్థమైందయ్యా? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. ఒకవేళ తనది కాని రక్తాన్ని చేతబట్టుకొని వెళ్ళినప్పుడు అతడు ఒకవేళ ఆ సమాజం యొక్క పాపమును పరిహరిస్తే అతడు బతికి వస్తాడు, లేకపోతే అక్కడే చనిపోతాడు. ప్రధాన యాజకుడు కూడా కన్నులెత్తి చూచుటకు మరి ఏమాత్రము కూడా అవకాశం లేనటువంటి ఆ స్థలంలో ప్రియులారా దేవుడు మనతో కలుసుకుంటానన్నాడు. కానీ ఎంత మాత్రం కూడా అది కుదరదు మనుషులకి. తర్వాత మనం ఆలోచన చేసినప్పుడు ధూపవేది గురించి చూడండి. 30వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 30వ అధ్యాయము 6వ వచనం. సాక్ష్యపు మందస్సమునొద్ద నుండు అడ్డుతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును అన్నాడు. ఇది ఎక్కడ ఉంటుంది? ఈ ధూపవేదిక పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం వేరు, పరిశుద్ధ స్థలం వేరు. పరిశుద్ధ స్థలంలో ప్రియులారా గమనించండి, ధూపం వేసినప్పుడు ప్రభువు నీతో కలుసుకుంటానని మాట్లాడుతున్నాడు. ఆ స్థలంలో గొప్ప ప్రార్థనాపరుడు దేవునితో మాట్లాడగలరు. గొప్ప ప్రార్థనాపరులు చెప్పింది ఏంటంటే, ప్రార్థనలో ఉండగా ప్రభు నా ప్రార్థన అంగీకరించి ప్రభు నాతో సమాధానంగా మాట్లాడినటువంటి మాటలు చెప్పారు చాలామంది. ప్రార్థనలో ఉండగా ప్రభుతో మనం మాట్లాడచ్చండి. ప్రార్థనలో ఉండగా ప్రభుతో మనం మాట్లాడచ్చు. ఆయన మాట్లాడతాడు. ఆయన స్వరూపం కనపడకపోయినా ఆయన మాటలు మనకు వినపడతాయి. ప్రార్థనలో మనం ఆయనతో పాటు ఏకీభవించి మనం ప్రార్థన చేసినప్పుడు నీ హృదయం యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి అక్కడ అవకాశం ఉంది. కానీ అది ఎంతవరకు సబబట్టే యాజకులు, ప్రధాన యాజకుడు పోయే స్థలం అది, వేరే ఒక్కరు వెళ్ళేటువంటి స్థలము కాదు. యాజకులు, ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్తాడు. మరి ప్రజలందరూ కూడా వెళ్ళేటువంటి స్థలము అది ఇత్తడి బలిపీఠం. ఇత్తడి బలిపీఠం దగ్గర ఏమన్నాడో చూడండి. 27వ అధ్యాయము 29వ అధ్యాయం అండి, క్షమించండి, 29వ అధ్యాయం 38వ వచనం నుంచి.
నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసింది ఏమనగా ఏడాదికి 2 గొర్రె పిల్లలు, ఏడాదివి అంటే ఏడాది సంవత్సరం కలిగిన 2 గొర్రె పిల్లలని, ఏడాదికి కాదు, ఏడాదివి. ప్రతిదినము ఉదయమందు 1 గొర్రె పిల్ల, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షరసమును మొదట గొర్రె పిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాల మందలి అర్పణము దాని పానీయార్పణము అర్పించున్నట్లు దీన్ని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నా మహిమ వలన పరిశుద్ధపరచబడుతుంది. నీ బలి లేదా నువ్వు అర్పించేటువంటి ఆ బలి మహిమపరచబడుతుంది. గుడారము బలిపీఠము పరిశుద్ధపరచబడుతుంది. అహరోను కుమారులు పరిశుద్ధపరచబడతారు. అమ్మా, ఎంతమంది? అహరోను కుమారులు పరిశుద్ధపరచబడతారు. మందిరము గుడారము పరిశుద్ధపరచబడుతుంది. బలి పరిశుద్ధపరచబడుతుంది. ఎక్కడ? ఇత్తడి బలిపీఠం దగ్గర. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటబ్బా? దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మనుషులందరూ కూడా ఆ బలిపీఠం దగ్గర పరిశుద్ధపరచడానికి అక్కడ ఒక అవకాశం ఉంది. ఈ బలిపీఠము మన ప్రభు అయిన క్రీస్తే. మన ప్రభు అయిన క్రీస్తు ఎలాగూ చేయబడ్డాడు? మన ప్రభు అయిన క్రీస్తు ఆయన పరీక్షించబడినటువంటి బలి పశువు. 118వ కీర్తనలో ఈ మాటలు ఉన్నాయి. బలి పశువును, ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠ కొమ్ములకు కట్టుడి అన్నాడు. ఉత్సవ బలి పశువులాగా చేయబడిన ప్రభు ఆయన అమూల్యమైనటువంటి ఆ దేహాన్ని, పరిశుద్ధమైన దేహాన్ని అప్పగించి ఆ ప్రభు మన కోసమై నలిగిపోయిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే కాలంలో ఒక మాట జ్ఞాపకం చేద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం ఒకరు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం ఒకరు చదవండి. 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగగొట్టుటకు, అతని అంటే యేసు ప్రభుని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన వ్యాధి కలుగజేశాడు. తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును అన్నాడు 10వ వచనంలో. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ ప్రభు మన కోసమై బలి పశువులాగా అయిపోయిన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ప్రభు మన కోసమై శ్రమ పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, నిజమే. కానీ ఆ ప్రభు మనకు మాదిరై మన బలియాగములన్నీ కూడా, మన స్తుతులు స్తోత్రములన్నీ కూడా ఆయన పరిశుద్ధపరచబడేటువంటి బలిపీఠంలాగా ఆయన మనకు కనపడుతున్నాడు. ఉదయకాలంలో ఒక మాట మనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి రండి. 23వ అధ్యాయం 17వ వచనం. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపై నుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము అర్పణను పరిశుద్ధపరుస్తుంది. నీవు అర్పించేటువంటి అర్పణం
కయ్యూను ఒక రకమైన అర్పణ తెచ్చాడు, హేబేలు ఒక రకమైన అర్పణ తెచ్చాడు. హేబేలు అర్పణం అంగీకరించబడింది, కయ్యూను అర్పణం అంగీకరించబడలేదు. ఆ దినాలలో అంగీకరించబడదు, అంతే. శాపానికి గురి చేశాడు, దేశదిమ్మరైపోయాడు. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదని వెళ్ళిపోయాడు. ఎందుకంటే కయ్యూను యొక్క నడవడి చాలా భయంకరమైంది. కయ్యూను, నీకు కోపమేలా? వాకిట పాపం పొంచి ఉంది. నీ సహోదరుడు ఎక్కడా అని అడిగితే, నా సహోదరుడికి నేను కావిలి వాడినా? మీదబడి తమ్ముడిని చంపినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి వాడు కయ్యూను. కయ్యూను త్రోవలో ఎంతోమంది నడుస్తున్నాం. అలాంటి అర్పణ దేవుడు అంగీకరించాడు. కానీ ఈ కృపాకాలంలో ప్రభు యొక్క బలిపీఠం మీద అర్పించేటువంటి ప్రతి అర్పణ, నీ నైవేద్యము, నీ బలి అర్పణ దేవుడు అంగీకరిస్తాడండి? వారమంతా తప్పు చేసి, వారమంతా దేవునికి దూరం అయిపోయి, నీ ఇష్టానుసారంగా బతికి వచ్చి దేవునికి అర్పణ అర్పిస్తున్నాను నేనని ప్రభువా ఆవేశంతో ఊగిపోయి రెండు మాటలు చెప్తాం. అయ్యా, నీవు చేసిన మేళ్లకై, ఉపకారాలకై నాకెన్నెన్నో చేశావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి. ప్రభువా వందనాలు, స్తోత్రాలయ్యా, నా స్తోత్రాలు నీకు సమర్పిస్తున్నానంటే అయిపోయిందా? పిల్లలు ఒక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రభు పేరిట చేసిన ప్రతి అర్పణ బలిపీఠము ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తాను. బలిపీఠము పవిత్రపరుస్తాను. ఆ ప్రభు మనకున్నాడు కాబట్టి, ఆయన ఒక బలిపీఠంలాగా ఉన్నాడు కాబట్టి, ఆ ప్రభు మన కోసమై ఆ అర్పణను ఏం చేస్తున్నాడు? ఆ అర్పణను పరిశుద్ధ పరుస్తున్నాడు. అందుకే నీవు నేను బతికున్నాం. లేకపోతే నీ అర్పణ ఆడబెట్టి పరిగెత్తాలంతే, వెనక్కి తిరగకుండా పరిగెత్తాలా, లేదా దేవుని అగ్ని నిన్ను వెంటాడుతుంది, నువ్వు మాడి మసైపోవాలంతే. అంత పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధికి వస్తా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నప్పటికీ దేవుడు ఎందుకు ఇంకా ఓర్పుతో చూస్తున్నాడు? ఎందుకు ఓర్పు కలిగి జీవిస్తున్నాడు? పిల్లరా గమనించండి. ఎవడు గుడ్డివాడు? తన సేవకుడైనటువంటి ఆ దేవుడే గుడ్డివాడని చెప్పి దేవుని గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు ఓరిమితో చూస్తున్నాడు, ఇంకా ఓర్పుతో చూస్తున్నాడు. అన్యాయం చేయవాడు అన్యాయమే చేయనిమ్ము అని చూస్తున్నాడు. ఉదయకాలంలో ఆ బలిపీఠం ఉండగా మనం ఎంత క్షమించబడుతున్నాం, ఎంత రక్షించబడుతున్నాం, ఎంత మనము ఆయనకు కృపకు పాత్రలు అవుతున్నాం ఒకసారి గమనించండి. ఇవన్నీ కాగా, ఇవన్నీ ఇలాగుండగా మళ్ళా ప్రభువా నన్ను దీవించు, నా కుమారుని దీవించు, నా కోడల్ని దీవించు, నా పని వాళ్ళని దీవించు అని దీవెనల చిట్టా చదవడమే కానీ ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ హృదయం ఎట్లుందో? దేవునికి అంగీకారంగా ఉందని ఆలోచన చేసావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. వేటి రక్తము, అంతకంటే ముందు ఒక మాట చదువుయా. బలిపీఠం ఉన్నది, కామా పెట్టి దానికి సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారం లేదు. వేటి రక్తం, సరే అది మరలా నెక్స్ట్ ఇంకొక టాపిక్ పోతుంది. కానీ దాని సంబంధమైనటువంటి తినుటకు సేవ చేసే వారికి అధికారము లేదు. దీని అర్థం ఏంటంటే, ఒకప్పుడు దేవుడు బలి అర్పించమని చెప్పి ఇశ్రాయేలుకు చెప్పాడు, దహన బలి అర్పించండి, లేదా పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యం అర్పించండి అని చెప్పి ఆయనే బలులు గురించినటువంటి ఒక గొప్ప ఛాయారూపం చూపించాడు. అది ఛాయయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉందని కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంది. నిజస్వరూపం వచ్చిన తర్వాత మరలా మనం అలాంటి బలులు అర్పించడంలో ఏమాత్రం కూడా ప్రియులారా ఏమాత్రము కూడా మరి కారణం లేదు, ఏమాత్రం కూడా అది ఉపయోగపడదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అలాంటి బలులే అర్పిస్తున్నాం, అలాంటి త్రోవకే మనం పోతున్నాం. అహరోను యొక్క ఆ క్రమాన్ని దేవుడు కొట్టేశాడు. ఆ క్రమం ఏంటంటే, అహరోను ఆయన నిలబడి ఉండగా వారందరూ గొర్రెలు తీసుకొని వస్తారు, లేదా బలి పశువుని తీసుకొస్తారు, దాన్ని తల మీద చేయబెడతాడు, వాటిని నరికి వాటి రక్తాన్ని తీసి వాటిని చేసి, ఇదంతా కూడా శరీర సంబంధమైంది. శరీర సంబంధమైనటువంటి అలవాట్లు ఎక్కువైపోయినాయి మనుషులకి. అర్థమైందా అమ్మ? శరీర సంబంధమైంది ఎక్కువైపోయింది.
శరీర సంబంధమైనటువంటి మరి క్రమాలు ఎక్కువైపోయినాయి మనకి. శరీర సంబంధమైన క్రమము కాదు, మెల్కీషెదకు క్రమము చొప్పున దేవుని సంఘము నడిపించబడాలి. మెల్కీషెదకు క్రమం ఏంటో తెలుసా? అది ఆత్మ సంబంధమైనది, ఆత్మ సంబంధమైంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుయా. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. ఒకడు ఆత్మతో పాడాలి, ఒకడు ఆత్మతో స్తుతులు చెల్లించాలి, ఒకడు ఆత్మతో నడిపించబడాలి, ఒకడు ఆత్మతో పూర్ణుడు కావాలి. మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మతో నడిపించబడుతున్నామా? ఆత్మతో నడిపించబడుతున్నామా? ఉదయకాలమున ఆత్మతో నువ్వు నడిపించబడితే అది దైవక్రమం, అహరోను క్రమం కాదు. అహరోను క్రమం ఏంటి? గొర్రెలు తీసుకురావాలి, అవి వధ చేయాలి, రక్తం తీసుకోవాలి. ఇది కూడా దేవుని క్రమంలో దేవుని పరిచర్యే. ఆ పరిచర్యకు ఈ పరిచర్యకు తేడా ఏంటో తెలుసా? అక్షరము చంపును కానీ ఆత్మ. నీవు జీవిస్తున్నావా? ఇక్కడ జీవిస్తావు, అక్కడ చనిపోతావు. ఇంట్లో బయటికి వెళ్ళిన వెంటనే మన మనసులు మారిపోతాయి. రూపాంతరం లేదు, రూపాంతర జీవితం లేదు, నవీన స్వభావం లేదు. మనం బయటికి వెళతానే అదే స్వభావమే మళ్ళా. కారణం ఏంటి? అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. అక్షరము చంపుతుంది. ఎందుకే? అహరోను క్రమము తీసివేశాడు దేవుడు. అహరోను క్రమాన్ని కొట్టివేశాడు. వాటి సంబంధమైనటువంటి వాటిని వారు తినకూడదు. ఎందుకంటే వారు వ్యాపారం చేస్తూ వచ్చారు, దేవుని మందిరంలో వ్యాపారం చేస్తూ వచ్చారు. వీళ్ళకి అర్థమవుతుందా? దేవుని మందిరమునే వ్యాపారంగా వాడుకుంటున్నారు. ఉదయకాలమున దేవుని మందిరం అంటే నేనుండు స్థలం. నేను సంచరించే స్థలంలో భయం ఉందా? నేనుండు స్థలంలో పరిశుద్ధత ఉందా? నేనుండు స్థలంలో ప్రియులారా విశ్వాసం ఉందా? పరిశుద్ధత ఉందా? నీతి ఉందా? వీటిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వీటిని కోరుకుంటున్నాడు. అందుకే ఆ బలిపీఠం దగ్గరికి మనం వస్తున్నాం. బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాంటి అర్పణ అర్పిస్తున్నాం ఒకసారి పరీక్ష చేసుకుంటే ప్రియులారా అక్షర సంబంధమైనటువంటిది చంపుతుంది. అక్కడే చూడయ్యా 3:17-18 వచనాలు. కొరింథీ ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలికగానే మనము మార్చబడుచున్నాము. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మనము మార్చబడుచున్నాం. ప్రభు యొక్క మహిమ మనము అద్దం వలె ప్రతిఫలింపజేయాలి అని మాట్లాడుతున్నాడు. ప్రతిఫలింపజేయచ్చు అన్నాడు. అద్దము వలె. అద్దం ఏం చేస్తుంది? అద్దం ఏం చేస్తుంది? నీ ముఖాన్ని చూపిస్తుంది, సరి చేసుకోమని చెప్తుంది, బాగానే ఉంది. పక్క బయటికి పోతాను ఏం చేస్తాడు? వాడి ముఖం ఎట్లుందో తెలీదు, వాడి స్వభావం ఏంటో తెలీదు, కొత్తగా మారిపోతాడు. సరే, అది వేరే విషయం. కానీ ఇంకొకటి చేస్తుందంట, ఇంకోటి చేస్తుంది. అది ఏదైనా ఒక రిఫ్లెక్టర్ లేదా ఒక లైట్ తీసుకున్నప్పుడు ఆ లైట్ని మళ్ళీ ప్రతిఫలింప చేస్తుంది. రాత్రిపూట రిఫ్లెక్టర్స్ అని అంటారు. రాత్రిపూట రిఫ్లెక్టర్స్ రాత్రి యాక్సిడెంట్ కాకుండా మనం వచ్చేటప్పుడు అవి వెలుతురు వచ్చినప్పుడు ఆ వెలుతురు ఏందని వెంటనే మనము చూస్తాం కదా, రిఫ్లెక్టర్స్. అమ్మా, ప్రభు నీ మీద ఆయన నీ మీద వెలుగు వేశాడు లేదా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన బింబాన్ని నీలో ఉంచినప్పుడు నీవు అలాగ ప్రతిఫలింపినప్పుడు ఆయనలాగే మనం ఏమవుతామంట? మార్పు చెందుతాం. మార్పు చెందుతున్నామా? ఎంతకాలం అయింది? నా జీవితంలో అయితే 1986వ సంవత్సరం నుంచి నేను ప్రభుని నమ్ముకొని నేటి వరకు కూడా నా పరిస్థితి అట్లాగే ఉంటే ఏమంటారు దాన్ని? ఏమంటారు? వేషధారణ అంటారు. వేషధారణ అంటారు. అయ్యో వేషధారులారా,
ప్రభు ఎంతగా ఆయన బాధపడుతూ మాట్లాడుతున్నాడు. అయ్యో వేషధారులారా, మీరు పరలోకంలోనికి వెళ్ళరు, వెళ్ళేవారికి అడ్డంగా నిలబడతారు, వెళ్ళేవారిని వెళ్ళనీరు. అట్లాగైపోయింది మన పరిస్థితి. నున్నగా రాటుగా తేలిపోయినాం. అన్ని వాక్యాలు తెలుసు, లోపల జోరపడట్లేదు. దేవుని వాక్యం లోపల పోవట్లేదు. సుత్తి తీసుకొని కొట్టాల. నదిలో రాళ్ళు ఆ నీళ్లకు తిరిగి 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 ప్రవాహం చేత తిరిగి 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 గుండ్రంగా నున్నగా రాళ్ళు అయితే మీరు వెళ్ళి రాళ్ళు ఏర్కొచ్చుకోండి అమ్మా, ఆడున్నాయి కృష్ణానదిలో. అందులోకి నీళ్ళు పోతాయా? దేవుని వాక్యం ఆడబోతుంది. నునుపుదలతో నునుపు లోపల హృదయం కరిగితే కదా, హృదయం కరిగితే కదా. హృదయం కరగట్లేదు. దావీదు ఒక మాట అన్నాడు చూడండి. కీర్తనకారుడు మాట్లాడుతూ తన జీవితంలో 26వ కీర్తన 26వ కీర్తనలో ఒక మాట నేనే చూపిస్తానయ్యా. 26వ కీర్తన 2వ చరణం చదువు. యెహోవా, మొదటి చరణం కూడా చదువు, మంచిది అది కూడా. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలి వాడితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో నేను పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనుల సాంగత్యము నేను చేయను. నిర్దోషిరని నా చేతులు కడుక్కొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదర్శనము చేయుదును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నీ తేజో మహిమ నిలుచు స్థలం ఏదంటే ఆయన బలిపీఠమే. ఆయన బలిపీఠం ఆ ప్రభు మీద తేజో మహిమ నిలబడి ఉండగా, ప్రిల్లర గమనించండి, ఆయన సన్నిధి, తండ్రి సన్నిధి, దేవుని సన్నిధి తేజో మహిమ నింపబడుతూ ఉండగా ప్రభు దేవునికి అంగీకారములైనటువంటి గొప్ప బలియాగం చేశాడు. ఆ ప్రభు దేవునికి ఇష్టడుగా బతికాడు. ఆ ప్రభు పరిశోధించబడి మూలకు తలరాయి అయ్యాడు, అమూల్యమైన రాయి అయ్యాడు. అలాంటి ప్రభువుని మనం ఒక బలిపీఠంగా కలిగి ఉన్నామంటే ఆ బలిపీఠం ఉన్న స్థలము తేజోమహిమ నిలుచు స్థలము. దాన్ని మనం ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తావు? అయ్యా, యథార్థ హృదయుడనై నా చేతులు కడుక్కొని నిర్దోషిగా నీ సన్నిధిలో నేను నీకు స్తుతులు చెల్లిస్తూ అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించిన కనపడనటువంటి ఆ గొప్ప యథార్థతతో నేను నిన్ను స్తుతిస్తానని మాట్లాడుతున్నాడు. ఆ తేజో మహిమ నిలుచు స్థలం నేను ప్రేమించుచున్నాను, నీ బలిపీఠం చుట్టూ నేను ప్రదర్శనము చేయదు. ఏం చేస్తాడంట? బలిపీఠం చుట్టూ ప్రదర్శన చేస్తాడు. ఆ బలిపీఠం చుట్టే ఉంటాడు. ఆ బలిపీఠంనే జ్ఞాపకం చేసుకుంటాడు. బలిపీఠం ఉత్తరానికి తిరిగితే బలి అయిన సంగతి గమనిస్తాం. బలి ఎక్కడ చేస్తారంటే ఉత్తరంలో చేస్తారు. బలిపీఠానికి ఉత్తరమున బలి చేస్తారు. అదిగో తూర్పున బూడిద పోసే స్థలం ఉంటుంది. బలి అంతా కూడా సంపూర్ణం చేసినటువంటి సంగతి జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఇట్ వాస్ ఫినిష్ అన్నాడు. ఎందుకు? సర్వలోక మానవ పాప పరిహారాన్ని సంపూర్తి చేసి దేవుని ఆజ్ఞను నెరవేర్చి, ప్రభువా, భూమి మీద నీవు నాకు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. దేవుణ్ణి మహిమపరచడం ఏంటో తెలుస్తుంది. ప్రభువు ఎలాగ నలిగిపోయాడో అలాగూ శ్రమపడడానికి మనకు నేర్పించేటువంటి స్థలము ఉత్తరం. అదిగో తూర్పు దిక్కున దేవుని మహిమపరచడానికి, సంపూర్తి చేయడానికి, దేవుని యొక్క కార్యము సంపూర్తి చేయడానికి. విశ్వాసంలో ప్రవేశించావు, మధ్యలోనే తునిగిపోతావా? మధ్యలోనే వెళ్ళిపోతావా? పేతురులాగా. పేతురు అంటున్నాడు, ప్రభు వెళ్ళిపోయినాడు, నేను చేపలు పట్టడానికి నేను వెళ్తానని సముద్రంలో దుంకి బట్టలు లేకుండా, వస్త్రాలు లేకుండా ఈత కొడతా ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! పిల్లరా గమనించండి. భ్రష్టుడైపోతాం.
దేవుణ్ణి వదిలిపెట్టిన వాడు భ్రష్టుడైపోతాడు. భ్రష్టుడిగా బతికేటువంటి పేతురుని దేవుడు మార్చాడు. పేతురు దగ్గరకు పిలిచి, అయ్యా తినడానికి ఆహారం ఏమైనా ఉందా మీ దగ్గర అంటే, ఆ ప్రభుని గుర్తుపట్టట్లేదు. ఆ ప్రభుని గుర్తుపట్టడానికి ఒక రూపం, ఒక చిహ్నాన్ని ఇచ్చిపోయాడు. అదేంటంటే ఆయన రొట్టె తీసుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇవ్వడం, ఆ చేపలను తీసుకొచ్చి అక్కడ పెట్టి కాల్చి ఆహారం ఇవ్వడం. ఆహారం తింటుండగా వారు గుర్తుపట్టారు. ఆరాధన స్థలము ప్రభు యొక్క బలిపీఠం. ఆరాధన స్థలము ప్రభువుని గుర్తించేటువంటి స్థలం. ఆరాధన స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలము. మనము కడుక్కునేటువంటి గొప్ప స్థలము ఆరాధన స్థలం. అయ్యా నీవు ఆరాధనకు వచ్చినప్పుడు నీ మనస్సు కడగబడుతుంది. తను తాను పరీక్షించుకునేవాడు, అయ్యా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన సంగతి ఉంటే నన్ను పరీక్షించయ్యా అన్నాడు 139వ కీర్తనలో. నన్ను పరీక్షించు. నిన్ను నీవు పరీక్షించి చేసుకుంటున్నావు. ఎప్పుడు ఎదుటివాడి మీద వాడిట్టున్నాడు, వీడిట్టున్నాడు, ఆడిట్టున్నాడు, ఇవే కానీ తన్ను తాను పరీక్ష చేసుకున్నవాడు ఆ రొట్టెలో చేయి వేసి, ఆ రసపాత్రలో చేయి వేసినప్పుడు ప్రియులారా గమనించండి, దేవుని మహిమను, దేవుని అనంతమైనటువంటి ఆశీర్వాదమును పొందుతాడని ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన తేజో మహిమ నిలుచు స్థలము, ఆ బలిపీఠం చుట్టూ నేను ప్రదర్శనం చేస్తాను. దక్షిణం వైపున గంగాళం ఉంటుంది. మనము కడుక్కోవడానికి ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము సమృద్ధిగా దేవుడు మనకిచ్చాడు. ఉదక స్నానము చేసి దేవుని మాటల వల్ల మనము పవిత్రపరచబడి ప్రియులారా మనము అదిగో పడమటి దిక్కున అతి పరిశుద్ధ స్థలము దేవుని స్థలంలోనికి మనం ప్రవేశిస్తాం. దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తాం. అంటే ఆయన పట్టణంలోకి ప్రవేశించడానికి ఇవే గుర్తులే. ఈ బలిపీఠం చుట్టూ మనం తిరగాల్సిందే. 84వ కీర్తనలో ఒక మాట చూడండి. 43 చూడండి. ఫస్ట్ నేను ముగిస్తున్నాను. 43వ కీర్తన 4వ చరణం చదువయ్యా. అప్పుడు నేను దేవుని బలిపీఠం నొద్దకు నాకు ఆనందము సంతోషము కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును అన్నాడు. దేవుని బలిపీఠం ఎద్దుకు వస్తే ఆ స్థలం ఏంటంటే అది తేజోమహిమ నిలిచే స్థలం మాత్రమే కాదు, ఆనందము సంతోషము. ఆనందము నీలోనే, సంతోషము ఆయనలోనే. ప్రియులారా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవని, బుద్ధి జ్ఞానముల వల్ల మానవునికి సంతోషం వస్తుందని దేవుని గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ సంతోషము సమాధానము దేవుని సమాధానం. ఉదయకాలమున జ్ఞానమున కంటే మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు తలంపులకు కావిలి ఉండునుగాక అన్నాడు. మీ హృదయాలకు తలంపులకు కావిలి ఉంటుంది. నువ్వు ఎక్కడికి పోయినా కూడా ప్రభు యొక్క సమాధానం నీతో వస్తుంది. ఆయన చనిపోయాడు, సమాచారం తిరిగి లేచిన తర్వాత శిష్యుల మధ్యలోకి వచ్చి అంటున్నాడు, మీకు సమాధానమగునుగాక, మీకు శుభమగునుగాక, మీకు సమాధానమగునుగాక. అమ్మ నువ్వు ఎక్కడికి పోయినా కూడా దేవుని సమాధానం నీ వెంట వస్తుందా? దేవుని సమాధానము సంతోషము ఆనందం ఎక్కడుందంటే ఆయన బలిపీఠం చుట్టూ తిరిగినప్పుడు, ఆయన బలిపీఠంను చూచినప్పుడు. మరొక మాట 84వ కీర్తన 84వ కీర్తన 3వ చరణం. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వార కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. సెలా అని మాట్లాడుతున్నాడు. పిచ్చుకలకు నివాస స్థలముగా ఉంది బలిపీఠం. వార కోవెలకు గూటి స్థలము దొరికింది పిల్లలు పెట్టడానికి. అమ్మా ఇంకంతకంటే ఏం కావాలి? నీకు ఆశ్రయ స్థానం, ఆశ్రయపురము. దేవుడే మన ఆశ్రయముగా, ఆయన మనకు తోడుగా ఉంటానని మాట్లాడుతున్నాడు. ఐ విల్ బీ విత్ యూ, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు ఆశ్రయముగా ఉంటాను అని మాట్లాడుతున్నాడు. ఉదయకాలమున ఆ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఆ బలిపీఠం వల్ల మనకు ఆశ్రయం, ఆ బలిపీఠం వల్ల మనకు ఆయన తోడు మనకు ఉంటుంది. ఇన్ని సంగతులు ప్రభు బలిపీఠం దగ్గర నిలబెట్టినప్పుడు ప్రియులారా మనం ఏం చేయాలి? ఆయనకు స్తుతియాగము అర్పించాలి.
జిహ్వాఫలమును సమర్పించాలి. స్తుతియాగము సమర్పించువాడు నన్ను మహిమపరచువాడని 50వ కీర్తనలో ఉంది. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచువాడు అని ఉంది. స్తుతియాగము చేయడం అంటే యాగం. యాగం అంటే సమర్పణ. సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునుడి. రోమీయులకు రాసిన పత్రిక 12:3 సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకునేటువంటి తత్వం మనకు రావాలి. అలా అర్పించుకోకుండా, అలాగూ చేయకుండా, దేవుని సన్నిధిని ఎరగకుండా ప్రియులారా మనము కూడా పరలోకంలో ప్రవేశిస్తామంటే కుదురుతుందా? కుదరదు. అందుకే అన్నాడు, అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయము చేయనిమ్ము, నేను వస్తున్నాను, వాని జీతము నా దగ్గర ఉంది అని మాట్లాడుతున్నాడు. వానికిచ్చుటకు వాని జీతము నా యుద్ధ ఉంది అని మాట్లాడుతున్నాడు. అయ్యలారా ఒక మాట గమనించండి. ప్రభు ఇంతగా మనల్ని ప్రేమించి మనల్ని తన బిడ్డలుగా చేసుకొని ఆయన నరకానికి వెళ్ళుటకు ఆయన ఇష్టపడలేదు. మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాలని, ఆయనతో పాటు సదాకాలం ఉండాలని, ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు అరణ్యంలో 40 సంవత్సరాలు? ఎందుకు ప్రభు ఇంకా మనం ఎందుకు రాలేదు అంటే, నీలో నాలో ఇంకా కూడా ఆయనకు అయిష్టమైన కార్యాలు ఉన్నాయి. శరీర సంబంధంగా ఆయన ఆరాధన చేయొద్దు. శరీర సంబంధంగా ఏదో 4 బాటలు వల్లించి చేయొద్దు. ప్రభుకు సమీపముగా రండి. నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి. ప్రభుతో సమాధానపడండి. దగ్గరికి రండి. పిల్లరా గమనించండి, ప్రభుతో సమాధానపడండి. 32వ కీర్తనలో దావీదు అన్న మాట ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 32వ కీర్తన 2వ చరణం 3వ చరణం చదువుయా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని నా ఎముకలు క్షీణించినాయి. దివారాత్రములు నా సారం వేసవకాలం ఎండినట్టాయను. 5వ వచనం, నా దోషము కప్పుకొనక నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించే దేవుడు. అయ్యా ఉదయకాలమున నీ పాపమును కప్పుకొనక దేవుని సన్నిధిలో ఒప్పుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడన్నాడు. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారని మాట్లాడుతున్నాడు. ఇక్కడికి ఇంకా రక్షించబడిన వాడు ఉంటే పాపము చేత అపరాధము చేత చచ్చి నరకానికి వెళ్ళాలి. యుగయుగములు కాలాల్సిన భయంకరమైన స్థలం అగ్నిగుండం ఉంది. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో ఒకసారి ఆలోచన చెయ్యి. పాపం వల్ల వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవమని రాశాడు. ఉదయకాలంలో ఏ భేదం లేదయ్యా, అందరూ పాపం చేసి దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవం ఇచ్చింది. నీ కొరకై నా కొరకై కలువరిగిరిలో ఆ ప్రభు మనకు బదులుగా ఆయన కలువరిగిరిలో వేలాడవేయబడి రక్తం చిందించాడు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. పరిశుద్ధమైన రక్తము, అదిగో నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము ప్రభుయే చిందించి మన దోషములన్నీ క్షమించాడు. నీవు దేవా నేను పాపిని, నా పాపములు క్షమించని ఒప్పుకుంటే నీ పాపాలు క్షమిస్తాడు. రెండోది, పరిశుద్ధులుగా బ్రతుకుతూ దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ లోపల మరి చీకటి కోణాలు ఉంటే అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందును అనుకుంటుని నీవు నా పాపం దోషమును పరిహరించినావు అని మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో పాపక్షమాపణ ఉందండి. ఆయన సన్నిధిలో ఏముంది? పాపక్షమాపణ. అదే కాలం నా ప్రభు దగ్గరికి రండి, పాపక్షమాపణతో బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, పరిశుద్ధులుగా బ్రతకండి. బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రభు యొక్క కృపను కనుగొన్నప్పుడు ఆ సంతోష సమాధానాలు మన మీద ఉన్నప్పుడు ప్రియులరా ఈ లోకంలో జీవ వృక్షమునకు హక్కుదారులై దేవుని ఆ పట్టణంలోనికి మనము ప్రవేశిస్తాం. ఆ పట్టణంలోనికి మనం వెళతాం. ఉన్న పాటునే మనమందరం కూడా ఈ లోకం ఏదైనా అయినా, ఈ లోకం ఏదో అయిపోతుందని చెప్పి చాలామంది అంటున్నారు లేండి, సైంటిస్టులు, పగిలిపోద్ది, అక్కడి నుంచి ఇక్కడికి ఏదో పడుతుంది, లేదా ఏదో అయిపోతుంది. నిజమే, ఏదైనా కానీ మనము భయపడాల్సిన అవసరము
లేదు. భయపడకుడి, నేనే ఐ యామ్ ద లార్డ్, ఐ యామ్ విత్ యూ అని మాట్లాడుతున్నాడు. నేను అధికారం కలిగిన వాడును, నా చేతుల నుంచి ఎవడు అపహరించడు, నేను వాటిని తండ్రి యొద్ద క్షేమంగా చేరుస్తానని మాట్లాడుతున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చి పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.